హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పాత పద్ధతిలో పొట్టిక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే దీనికి కాంబినేషన్గా అయితే ఒక చట్నీ కూడా చూపిస్తున్నానండి. ఈ పాత పద్ధతిలో అని చెప్పాను కదా, పాతకాలంలో ఏంటంటే ఇడ్లీ రవ్వకి బదులుగా బియ్యపు రవ్వ వేస్ట్ చేసేవారండి. చాలా బాగుండేది. సో ఆ విధంగానే చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. దీనికోసం ఏంటంటే ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టుకోవాలండి. అంటే పావు కిలో పప్పు ఉంటుందన్నమాట. సో వాటర్ వేసేసుకుని 4-5 గంటల పాటు బాగా నానిన తర్వాత చూపిస్తున్న విధంగా అయితే పొట్టంతా కూడా కడిగేసుకుని శుభ్రం చేసి రెడీగా పెట్టేసుకోవాలి. మినప గుళ్ళతో కన్నా కూడా పొట్టుతో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ దీన్ని అయితే గ్రైండర్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం పప్పు తీసుకున్న గ్లాస్ ఉంది కదా, దాంతోనే 2 గ్లాసుల బియ్యపు రవ్వ వేస్తున్నాను అనమాట. అండ్ ఈ రవ్వ కూడా ఏంటంటే బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లో ఆడించుకున్నాము. ఇడ్లీ కోసం అంటే స్పెషల్గా కొంచెం సన్నగా ఆడిస్తారనమాట. చాలా బాగుంటుంది. సో ఆ రవ్వను అయితే 2 గ్లాసుల వరకు వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటే ఈ రవ్వను మనం తడిపి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బియ్యపు రవ్వతోనే కనుక ఇడ్లీ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అనేది మీకే తేడా తెలుస్తుంది. అండ్ ఇదేంటంటే ఇడ్లీకే కాకుండా మనం రొట్టెల్లో కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత గంట లేదా 2 గంటల పాటు అయితే రవ్వను నానబెట్టుకోవాలి. అలాగే గ్రైండర్లో వేసుకున్న పప్పు కూడా మెత్తగా నలిగిపోతుందండి. ఈ విధంగా కనుక నలిగిపోతే దాన్ని కూడా తీసేసుకుని మనకి ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, బాగా నాని పొడి పొడిగా అవుతుంది. సో ఆ రవ్వలోకి ఏంటంటే ఈ మినపరుబ్బు అంతా కూడా వేసేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో మినపరుబ్బు అనేది. కొంచెం మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా కాకుండా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ నేను ముందు చెప్పాను కదా, డైరెక్ట్గా ఇడ్లీ కానీ ఆయకొడం కానీ కాకుండా పొట్టిక్కలు చేస్తున్నాను అనేసి. సో ఆ పొట్టిక్కలు చేసుకోవడం కోసం ఏంటంటే పనసాకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా అయితే బుట్టలాగా అల్లుకోవాలన్నమాట. చాలా ఈజీగానే వచ్చేస్తుంది. తెలియకపోతే 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో 4 వైపులో కూడా ఈ విధంగా ఆకులను పెట్టుకొని స్టిక్స్ పెట్టేసి మనకి బుట్ట షేప్ రావడం కోసం ఏంటంటే ఇప్పుడు 2 ఆకుల్ని కూడా జాయింట్ చేసేసుకుని మళ్ళీ స్టిక్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ పెట్టేస్తే మనకి బుట్టలా వస్తుంది. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకులు తీసుకుంటే పెద్ద బుట్ట వస్తుంది, చిన్నగా ఉండే ఆకులు తీసుకుంటే చిన్నగా వస్తుంది అనమాట. సో చాలా ఈజీ అనమాట ఇది. ఇలా బుట్ట రెడీ అయిన తర్వాత పైన ఎక్స్ట్రాగా ఉండే కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసుకోవాలి. సో మిగతావన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకుని రెడీగా పెట్టేసుకోండి. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్, దాన్ని ఏంటంటే ఎంతవరకు కావాలో అంతైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకున్నాను సాల్ట్ కలవడం కోసం. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా అయితే కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పనసాకు బుట్టలు ఉన్నాయి కదా, అందులోకి అయితే నిండుగా మన ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే ఆయకుడంలో కూడా పెట్టుకోవచ్చు, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ పనసాకులో కనుక ఉడికితే ఆ ఫ్లేవర్ అండ్ ఆ రుచి వేరేగా ఉంటుందన్నమాట. అందుకోసం ఒకసారి ట్రై చేయండి. ఇలా బుట్టలో అంతా నిండుగా పిండి వేసుకున్న తర్వాత అది మనం ఏదైనా బౌల్లో కానీ లేదంటే గ్లాస్లో కానీ పెట్టుకోవాలి, లేదంటే పక్కకి పడిపోతుంది. అండ్ ఇది వచ్చేసి జొన్న రవ్వతో చేసిన ఇడ్లీ బ్యాటర్ అనమాట. ఇది కూడా నేనైతే పనసాకుల్లో వేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇది కూడా మీకు పక్కగా కొలతలతో కావాలంటే కనుక ఆల్రెడీ వీడియో ఉందండి, ఎండ్ కార్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అన్నీ పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లోకి అయితే వాటర్ వేసుకుని వాటర్ని మరిగించుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. దానిపైకి అయితే రెడీ చేసి పెట్టుకున్న పొట్టిక్కలు పెట్టుకున్నాను, గ్లాసుల్లో వేసి పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలాగా అయితే దీనికి కాంబినేషన్గా ఆనియన్ పల్లి టమాటో చట్నీ చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ఏంటంటే స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే చట్నీ అంతా బాగుంటుంది. కొంచెం రంగు వచ్చేంత వరకు ఈ విధంగా వేగాక వీటిని అయితే బయటికి తీసేసుకుని మళ్ళీ మిగతా ఆయిల్ ఏదైతే ఉందో అందులోకి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్లోనే ఒక కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. చట్నీకి సరిపడా కలుపుకుంటూ 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదు, ఈ విధంగా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత 5-6 ఎండుమిర్చి, 2 టమాటోలు వేసుకోండి. చిన్నగా ఉన్నవి వేసుకుంటాను నేను. సో అవి కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టేసి టమాటో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటో అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లార్చేసుకోవాలి.
ఈలోగా మనకి పంచదాకలో పెట్టిన పొట్టెక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయండి. మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అయితే నాకు పెట్టేటప్పుడు ఒక గ్లాసు పక్కకి పడిపోయినట్టుంది. ఆ బుట్టలో ఉన్నది అలానే ఉడికిపోయిందనమాట. మిగతావన్నీ కూడా చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకుంటే పిండి ఏమి అంటుకోకుండా ఉండి ఉడికిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ గ్లాసులు అయితే తీసుకుని ముందుగా పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈలోగా మనకి చట్నీకి సంబంధించిన కూడా చల్లారి ఉంటాయి కాబట్టి ఒక మిక్సీ జార్లోకి అయితే పల్లీలు వేసుకుని, అలాగే మనం వేయించి పెట్టుకున్న టమాటో, ఆనియన్ ఉంది కదా, అది కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకుని చట్నీని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని మొత్తం అంతా కూడా కలుపుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇది చట్నీ అయిపోయింది కాబట్టి గ్లాసులు కూడా వేడి తగ్గి ఉంటాయి ఈలోగా. సో వేడి తగ్గిన తర్వాత పొట్టెక్కల్ని తీసుకున్నది ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనం ముందే ఆకులోంచి బయటకు తీసుకునే కన్నా మనం తినేటప్పుడు తీసుకుంటే ఆ వేడి అనేది ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మనం తినేటప్పుడు మనం ముందుగా అయితే పెట్టుకున్నామో స్టిక్స్ వాటిని తీసుకుని అప్పుడు ఆకు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేం. ఇదైతే కనుక జొన్న రవ్వతో చేసిన పొట్టిక్క అనమాట. తర్వాత బియ్యపు రవ్వతో చేసింది చూపిస్తున్నాను. అది కూడా చాలా బాగుంది. మనకు ఉడకకపోవడం కూడా ఏమీ ఉండదండి, చాలా బాగా ఉడికిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. దీన్నైతే మనం పాతకాలం పద్ధతిలో బియ్యపు రవ్వతో చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఎలా ఉడికిందో కూడా చూపిస్తున్నాను, ఒకసారి మీరే చూడండి. చాలా బాగా ఉడుకుతుందనమాట. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ ఒలివలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.